సువార్త ప్రకటించని ఎడల నాకు 15వ అధ్యాయము 8 వాక్యాన్ని చదువుకుందాం. చదవగలిగిన వారు ఆ వాక్యాన్ని స్పష్టంగా బిగ్గరగా చదవండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 8 వాక్యం. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యమును మనము గమనించి చూస్తే, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. ఇక్కడ చూసినట్లయితే మీరు ఫలించాలి. ఎలా ఫలించాలి అంటే, బహుగా, ఏదో అరో కొరో కాకుండా, ఏదో కొద్దిగా కాకుండా, మీరు బహుగా ఫలించాలి. మీరు బహుగా ఫలించుట వలన మీరు నా శిష్యులుగా మీరు మార్చబడతారు. ఈరోజు అనేక మంది ఎందుకు మీరు యేసు ప్రభు దగ్గరికి వచ్చారు అంటే, వారు చెప్పే పదము ఏమిటి అంటే, మేము ఫలించు నిమిత్తమే వచ్చాం. ఎందుకు వచ్చాం? మేము అభివృద్ధి చెందాలన్న ఆశతోనే వచ్చాం. మేము ఉన్నతమైన స్థితిమంతులుగా మార్చబడాలన్న ఉద్దేశముతోనే మేము వచ్చాం. మరి వచ్చి చాలా సంవత్సరాలు అయింది కదా, వచ్చి చాలా దినాలు అయింది కదా, వచ్చి చాలా కాలం అయిపోయింది కదా, మీరు ఎంతగా ఫలించారు అంటే, వారు చెప్పే మాట ఏమిటంటే, అంతగా ఆశించినంత మేము ఫలించలేదు, ఆశించినంత మేము ఫలించలేదు, ఆశించినంత మేము ఎదగలేదు, ఆశించినంత మేము ఎదగలేదు అని చెప్తున్నారు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరులారా, నా ప్రభు నిన్ను ఫలించమన్నది ఆత్మ సంబంధముగా ఫలించమన్నాడు. ఎలా ఫలించమన్నాడు? ఆత్మ సంబంధముగా ఫలించమన్నాడు. మరి ధనవంతుడు ఫలించాడు, ధనవంతుడు ధాన్యాన్ని పండించాడు. ధనవంతునికి పండినంత ధాన్యము ఆ ప్రాంతాల్లో ఏ ఒక్క నరునికి పండలేదని చరిత్ర చెప్తుంది. మరి ఆ వ్యక్తి దేవుని శిష్యునిగా అయ్యాడు అందామా? దేవుని శిష్యునికి ఆ ధనవంతునికి ఏదైనా ఒక పోలిక మనము చూపించగలమా? ఏదైనా ఒక నిర్వచనము చూపించగలమా? ఏదైనా ఒక ఆధారము చూపించగలమా? ఏదైనా ఒక లింకు చూపించగలమంటే 1% కూడా మనం చూపించలేం. కానీ ఇక్కడ వాక్యం చెప్తుంది, మీరు బహుగా ఫలిస్తేనే దేవుని శిష్యులవుతారు. ధనవంతుడు అంటున్నాడు, అయ్యో ఈ సంవత్సరము నాకు విస్తారమైన పంట. ఏమంటున్నాడమ్మా? విస్తారమైన పంట. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు నీలో ఆశించే పంట ఆ విస్తారమైన పంట. చూసినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఫలములను ఆశించిన
పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. ఫలముల నశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. ప్రేమతో నిన్ను పెంచిన ప్రియతోటమాలి పరీక్షించుచున్నాడు నీ కాపు. ప్రేమతో నిన్ను పెంచిన ప్రియతోటమాలి పరీక్షించుచున్నాడు నీ కాపు. ఫలించకుండుట నీకు న్యాయమా, యజమాని సహనముతో చెలగాటమా. ఫలించకుండుట నీకు న్యాయమా, యజమాని సహనముతో చెలగాటమా. ఫలముల నాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. ప్రేమతో నిన్ను పెంచిన ప్రియతోటమాలి పరీక్షించుచున్నాడు నీ కాపు. పరీక్షించుచున్నాడు నీ కాపు. వెతకినప్పుడు నీ ఆర్ద ఫలము లేకుంటే ఆకులతో నిన్ను చూచి తండ్రి సంతసించునా. వెతకినప్పుడు నీ ఆర్ద ఫలము లేకుంటే ఆకులతో నిన్ను చూచి తండ్రి సంతసించునా. ఇయ్యబడిన సమయములో వర్ధిల్లకుంటే ఇయ్యబడిన సమయములో వర్ధిల్లకుంటే మోడు లాంటి నిన్ను ఇంక నరికి వేయకుండునా. మోడు లాంటి నిన్ను ఇంక నరికి వేయకుండునా. ఫలించకుండుట నీకు న్యాయమా, యజమాని సహనముతో చెలగాటమా. ఫలించకుండుట నీకు న్యాయమా. యజమాని సహనముతో చెలగాటమా. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డ, ఆయన ఆశ, ఆయన కోరిక, ఆయన ఉద్దేశము నీవు ఆత్మ సంబంధముగా ఫలించాలని, నీవు ఆత్మ సంబంధముగా అభివృద్ధి చెందాలని ఆయన నీకు ఒక సమయమును కేటాయించాడు, నీకు ఒక టైమును అనుగ్రహించాడు. ఆ టైములో నువ్వు ఒక ఆత్మ సంబంధమైన ఫలములతో, ఆత్మ సంబంధమైన ఫలములతో నీవు ఫలించినట్లయితే నా దేవుడు నీ ఫలములను చూసి, నా దేవుడు నీ ఫలములను చూసి ఆయన సంతోషించే దేవుడై ఉన్నాడు. ఆ యొక్క చెట్టుని సమీపించాడు. ఆ చెట్టుని సమీపించినప్పుడు ఆ చెట్టు సమీపించినప్పుడు విస్తారమైన ఆకులు, విశాలమైన కొమ్మలు, విస్తారమైన ఆకులు అది కలిగి ఉంది. కలిగి ఉన్నప్పుడు ఆకులను చూసి దగ్గరికి వెళ్ళి వెతికినప్పుడు ఒక్క ఫలము కూడా
ఆకుల మధ్యలో కనిపించలేదు. ఒక్క ఫలము కూడా ఆకుల మధ్యలో కనిపించలేదు. ఒక ఫలము కూడా ఆకుల మధ్యలో కనిపించకపోయేసరికి ఆయన చాలా వేదన పడుతున్నాడు, చాలా బాధపడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, కాబట్టి ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ జీవితములో నువ్వు ఆత్మ సంబంధముగా ఫలించాలని, ఆ ఫలభరితమైన జీవితము నీలో నా ప్రభువు చూడాలని ఆశపడుతూ ఉన్నాడు. ఆయన చాలా ఆశ, చాలా కోరికతో ఆయన ఉన్నాడు. ఆయన సన్నిధానమునకు వచ్చిన నీవు, ఆయనను సమీపించిన నీవు, నీ పరిస్థితి చూసినట్లయితే అయ్యా నాకు ఇంకా అది ఇవ్వలేదు, లేకపోతే నాకు ఇంకా అది ఇవ్వలేదు, నాకు ఇంకా ఇది ఇవ్వలేదు, నాకు అది కావాలి, నాకు ఇది కావాలని ఆతురతతో నీవు అడిగే దశలో, అడిగే స్థితిలో నీవున్నావు. నీ జీవితంలో నువ్వు చేయవలసినది ఏమిటి అని చూసినట్లయితే, నీవు ఫలించాలని నా ప్రభు ఆశపడుతున్నాడు. ఏ విధమైన ఫలము నీలో చూడాలి? నువ్వు అనుకుంటున్నావు విస్తారమైన ధనము, లేకపోతే విస్తారమైన ఈ లోకములో ఈ చూసే సంపదంతా నా సొంతమైపోవాలని నువ్వు ఆశపడుతున్నావు. అసలు నీ బ్రతుకులో, అసలు నీ జీవితంలో ప్రభువు ఏమీ ఆశపడుతూ ఉన్నాడు, ఏమీ కోరిక కలిగి ఉన్నాడు అని చూసినట్లయితే, యోహాను సువార్త 13వ అధ్యాయము 35 వాక్యమును ఒక్కసారి మనం చదువుకుందాం. మీరు ఒకని ఎడల ఒకరు ప్రేమ గల వారైన ఎడల, మీరు ఒకరిని ఎడల ఒకరు ప్రేమ గలవారైన ఎడల, దీని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురు అనెను. నా ప్రభు నీ జీవితంలో ప్రేమ కలిగి బ్రతకమని, ప్రేమ కలిగి జీవించమని, ప్రేమ కలిగి ఉండమని ఆయన ఆశ, ఆయన కోరిక, ఆయన వాంఛ అయ్యున్నది. దేవునికి స్తోత్రం. ఏమై ఉన్నది? వాంఛ అయ్యున్నది. ఈరోజు నీ తోటి వ్యక్తిని ప్రేమించలేని పరిస్థితిలో, నీ ఎదుటి వ్యక్తి క్షేమాన్ని కోరలేని స్థితిలో, ప్రేమ చల్లారిపోయిన స్థితిలో నేటి దినాన దేశాలకు మధ్యలో కానీ, రాష్ట్రాల మధ్యలో కానీ, బంధువుల మధ్యలో కానీ, స్నేహితుల మధ్యలో కానీ ప్రేమ చల్లారిపోయిన పరిస్థితి. ప్రత్యక్షతా గుడారములో ఆ యొక్క మందసమును మనము చూసినట్లయితే, ఆ మందస్సం మీద 2 కెరూబులను మనము చూస్తూ ఉంటాం. ఆ కెరూబులు దేవుని బిడ్డలమైన మనకు సాదృశ్యముగా ఉంది. ఆ 2 కూడా ఒకదానిని ఒకటి చూస్తూ ఆ మందస్సము పైన అవి ఉంటాయి.
ఒకదానిని ఒకటి చూస్తూ ఆ మందసము పైన అవి ఉంటాయి. ఈరోజు నీ ఎదుట ఉన్న నీ సహోదరిని, నీ సహోదరుని, నీ తోటి వారిని, నీ ఇంటి వారినే, నీ వారినే చూడలేని నేత్రములు నీవు కలిగి ఉన్నావు. చూడలేని దుస్థితిలో నీ బ్రతుకు కొనసాగుతూ, ప్రభువా నాకు అవి కావాలి, ప్రభువా నాకు ఈ కావాలి, ఇవి 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 అని అడుగుతున్నా. బైబిల్లో రాయబడి ఉన్న మాట, ఆకాశమందు ఆసీనుడు నవ్వుచూ ఉన్నాడు. ఆయన ఎందుకు నవ్వవలసి వచ్చింది అంటే, నీలో ఫలము లేదు. నీలో ఏం లేదు? వెతికినప్పుడు నీ యొద్ద ఫలము లేకుంటే ఆకులతో నిన్ను చూసి తండ్రి సంతోషించునా. వెతికినప్పుడు నీ యొద్ద ఫలము లేకుంటే ఆకులతో నిన్ను చూసి తండ్రి సంతోషించునా. తీయబడిన సమయములో వర్ధిల్లుకుంటే, తీయబడిన సమయములో వర్ధిల్లుకుంటే. హల్లెలూయా. ఇక్కడ రాయబడి ఉన్న ఈ మాట చూస్తే, ఈ మాట ఏమిటనగా, ఆకులతో నిన్ను చూసి తండ్రి సంతోషించున. నీ జీవితంలో నువ్వు ఆశించినంత అభివృద్ధిలోనికి నువ్వు రావాలంటే నీవు తండ్రిని సంతోషపెట్టాలి. ఎవరు సంతోషపెట్టాలి?